హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఉన్న కూరగాయల్ని హార్వెస్ట్ చేసుకుందాం. ఈ మధ్య కాలంలో కంటిన్యూస్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదండి. అంటే హార్వెస్ట్లు మధ్యలో చేస్తూ వీడియోస్ షూట్ చేసాం కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేదన్నమాట. అందుకని కంటిన్యూస్గా మనకి హార్వెస్ట్ వీడియోసే అప్లోడ్ అవుతున్నాయి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ బీరకాయలు కోద్దామండి. గార్డెన్లో బీరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇది కొత్తగా పెట్టిన బీరపాదే అనమాట. ఇప్పుడే కాపు అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఈ మే నెల ఎండింగ్ వరకు కూడా కాపు వస్తూనే ఉంటుందండి. చూసారా, అన్ని కంటైనర్స్లో కూడా గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఎండాకులు, అలాగే కొబ్బరి పీచు, వరి ఊక, అలాగే చెక్క పొట్టు, ఇలా రకరకాలుగా మనం అన్ని కంటైనర్స్లో కూడా మల్చింగ్కి యూజ్ చేసి ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మల్చింగ్ లాగా అన్ని కంటైనర్స్లో కూడా వేసామండి. రకరకాలుగా మనం మల్చింగ్ అనేది చేసుకోవచ్చు. గానుగు చెట్టు ఆకులు, సీతాఫలం ఆకులను కూడా మనం మల్చింగ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఇంకా ఈ బేర్పాద అయితే కాపు అయిపోయిందండి. ఆఖరికి వచ్చేసింది కాపు. కొన్ని చిన్న సైజు బీరకాయలు కూడా ఉన్నాయండి. చిట్టి బీరకాయలు అంటాం కదా, అవి. పిందెలు బాగానే ఉన్నాయండి, బీర పిందెలు. నెక్స్ట్ ఇక్కడ ఒక పొట్లకాయ ఉంది. ఇంకా ఎదగవండి ఉంచిన. మనకి కొన్ని కాయలు తెలిసిపోతాయి. అంటే బీర పింద పడిన తర్వాత మనకి ఒక వారం రోజుల్లోపే కాయ అనేది రెడీ అయిపోద్దండి. కాయ ఎదిగినా ఎదగకపోయినా ఆ వారం లోపు మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఉంచిన అది గెడసబారిపోయినట్లు అయిపోతుంది కానీ ఇంకా ఎదగదనమాట. ఇది 50 రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టాను. కాపు కూడా అయిపోయింది, ఆఖరికి వచ్చేసిందండి. తీసేస్తాం ఇంక ఈ పాదని. నెక్స్ట్ ఇక్కడ ఒక దోసకాయ ఉందండి. చక్కగా మంచి సైజులో వచ్చింది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. చిన్న సైజు థర్మాకోల్ బాక్స్లో వేసాను. పూత పింద బాగానే ఉందండి. ఇంకా నెక్స్ట్ కాకరకాయలు కోద్దాం. చాలా రోజులు అవుతుంది కదండి పాదు పెట్టి. ఇంకా ఆఖరికి వచ్చేసేసరికి కాయలు కూడా చిన్న సైజులో వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుద్దండి సొరకాయ. కింద నేల మీద కూడా ఉన్నాయి కాకరకాయలు.
తర్వాత కోద్దాం. అలాగే నేతి బీరకాయలు కూడా ఉన్నాయండి. ప్రతి హార్వెస్ట్లో లాగానే ఈ హార్వెస్ట్లో కూడా నేతి బీరకాయలు బాగానే దొరుకుతున్నాయి. చూసారా, పందిరి పైన తీగల పైన పెరిగిపోయినాయి. అక్కడక్కడ చూసిన కాయల్ని నేను ఇలా కొంచెం కిందకి వేలాడదీస్తున్నాను, కానీ ఆకుల మధ్యలో కనపడకుండా చూసారా ఎంత పెద్ద సైజులోకి వచ్చేసిందో కాయ. నెక్స్ట్ బెండకాయలు ఉన్నాయండి. ఇవి ఎర్ర బెండకాయలండి. చుక్కుడుకాయలు అంటే పూత వస్తుంది, కానీ ఎక్కువగా నిలబడట్లేదు. ఎక్కడన్నా ఒక 2-3 కాయలు అలా దొరుకుతున్నాయి అంతే. తోటకూర చూసారా ఎంత హెల్తీగా పెరుగుతుందో. నెక్స్ట్ వంకాయలు కూడా కొద్దిగా ఎక్కువ మొత్తంలో కాదు, కానీ కొద్దిగా దొరుకుతున్నాయండి. ఈ సీజన్లో వేసిన వంగ మొక్కలండి ఇవి. అన్నీ ఆకురాలిపోతున్నాయి కదా, మళ్ళీ కొత్త చిగురులు అవి వస్తాయన్నమాట. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కోద్దాం. తెల్లకాయలండి, చాలా బాగా కాసింది మొక్క. గోరుచిక్కుడుకాయలు కూడా కోద్దాం. కొద్దిగా కూరకు సరిపడా దొరుకుతాయండి. ఈ సమ్మర్లో చాలా బాగా కాస్తాయి గోరుచిక్కుడుకాయలు. పూత పింద కూడా బాగా నిలబడద్దండి. పూత చూసారా ఇంకా కొత్తగా ఎంత బాగుందో. ఎరువులు అవి కూడా ఎక్కువగా వేయవలసిన అవసరం లేదండి. చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇరిగిపోయింది. ఇంకా చివరి ఇరిగితే ఇంకా మొక్క పెరగదండి. పక్క నుంచి కొత్త కొమ్మలు అవి రావన్నమాట. అంటే ప్రూనింగ్ అనేది ఈ గోరుచిక్కుడు మొక్కలకి పనిచేయదు. స్ట్రైట్గా పొడవుగా పెరుగుతూ పైకి వెళ్ళే కొద్దీ కొత్తగా పూత పింద అనేది వస్తుంది అన్నమాట. లేతగా ఉన్నప్పుడే వీటిని కోసి కర్రీ వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. లేదంటే ఆ పీచు పీచుగా ఉండి ఉడకవన్నమాట. కొంచెం టైం పడుద్దండి ఇవి కోయటానికి.
గుత్తులు గుత్తులుగా వచ్చింది చూసారా కాపు. వాటర్ కూడా ఎక్కువగా అవసరం ఉండదండి మనకి. అంటే సమ్మర్ వచ్చిన తర్వాత అన్ని పాదులకి 2 పూట్ల వాటర్ చేస్తానని చెప్తున్నాను కదా, వీటికైతే ఒక పూట అయితే సరిపోతుందనమాట. తక్కువ వాటర్లో కూడా చాలా బాగా పెరుగుతాయి. కూరకు సరిపడా దొరికాయండి. టెర్రస్ పైన కూరగాయలు కొయ్యటం అయితే అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళిపోదాం. బెండకాయలు ఉన్నాయండి, వాటర్ క్యాన్స్లో వేసాను. ఎర్ర బెండకాయలు మంచి అంటే కలర్ఫుల్గా కనపడుతున్నాయి కదా కాయలు. ఎర్ర బెండలోనే స్టార్ బెండ అనమాట. నెక్స్ట్ కాకరకాయలు ఉన్నాయి. కొత్తగా పెట్టిన కాకరపాదుకి అయితే కాయలు పెద్ద సైజులోనే వస్తాయండి. ఫస్ట్ ఆఖరికి వచ్చేసాయి కాబట్టి చిన్న సైజులో ఉన్నాయన్నమాట. ఇది పడి మొలిచిన కాకరపాదండి. నెక్స్ట్ దొండకాయలు ఉన్నాయి, కోద్దాం. ఎక్కువ మొత్తంలో ఈరోజు దొండకాయలు అయితే లేవండి, కొంచెం దొరికాయి అంతే. నెక్స్ట్ బయటకు వచ్చామండి, వంకాయలు ఉన్నాయి. కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. ఈ తెల్ల వంగ మొక్కలు అయితే ఇంకా కాపు మళ్ళీ స్టార్ట్ అవ్వలేదండి. కాకరపాదు తీగలు బయట మునగ చెట్టు కూడా ఎక్కేసాయండి. మునగ చెట్టు అయితే చాలా బాగా వచ్చింది పిందె అనేది. మనకి ముందు ముందు హార్వెస్ట్లో మునక్కాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటాం. చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చిందో మునగ పిందె.
కూరగాయలు కొట్టిమైతే అయిపోయిందండి. ఈరోజు చిన్న హార్వెస్ట్ అని చెప్పొచ్చు. అన్నీ తక్కువ మొత్తంలోనే వచ్చాయి. ఇలా చిన్న ప్లేస్ ఉన్న మనకి ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని చిన్న చిన్న కంటైనర్స్లో చాలా సింపుల్గా హెల్తీగా గ్రో చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం